ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర పడుతున్న కొద్ది ట్యాక్స్ పేయర్స్లో ఏదో తెలియని అసంతృప్తి. ఈసారి బడ్జెట్లో మనకు మినహాయింపు ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ట్యాక్స్ మినహాయింపును 12 లక్షల రూపాయల వరకు తీసుకొచ్చింది. దీంతో ప్రతి ఒక్కరు చూపు 2026 బడ్జెట్ సెషన్స్ పైనే పెట్టారు. ఈ ఏడాది కూడా మరింత ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పాత ట్యాక్స్ రిజిమ్, కొత్త ట్యాక్స్ రిజిమ్పై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఈసారి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే మినహాయింపులేంటి? వ్యాపారస్తులకు ఈ బడ్జెట్ కొత్త అంశాలను ఏమైనా తీసుకొస్తుందా? సామాన్యుడికి ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ ఆదాయ పన్ను అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావంతో మధ్యతరగతి వర్గం పన్ను భారం తగ్గుతుందనే ఆసక్తితో చూస్తోంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను స్లాబులు ఉన్నప్పటికీ మినహాయింపులు లేవు. మరోవైపు పాత పన్ను విధానంలో హెచ్ఆర్ఏ మినహాయింపు, ఏటీసీ, గృహ రుణ వడ్డీ, పీఎఫ్, పీపీఎఫ్, ఎల్ఐసి, ఈఎల్ఎస్ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి మినహాయింపులు ఉండడంతో చాలామంది ఇంకా అదే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 26లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగిస్తారా, లేక కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తారా? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒకవేళ పాత విధానం రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెడితే ఇంతకుముందు చెప్పిన వాటికి ట్యాక్స్ మినహాయింపు ఉండదు. పాత ట్యాక్స్ విధానంలో స్లాబ్ తక్కువ ఉన్నప్పటికీ మినహాయింపులు ఎక్కువగా ఉండేవి. అదే కొత్త ట్యాక్స్ విధానంలో స్లాబ్ ఎక్కువ ఉన్నప్పటికీ మినహాయింపులు తక్కువగా ఉన్నాయి. అయితే మీ ఆదాయం తక్కువ ఉండి మినహాయింపులు కూడా తక్కువ ఉంటే కొత్త ట్యాక్స్ విధానం చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆదాయం ఎక్కువ ఉండి మినహాయింపులు ఎక్కువ కోరుకునే వారికి కూడా ఈ కొత్త విధానం పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య. పైగా ఎలాంటి లావాదేవీలు జరిపినా డిజిటల్ చెల్లింపుల విధానం ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ట్యాక్స్ చెల్లింపుల నుంచి తప్పించుకోలేరు. ఇలా 2 ట్యాక్స్ విధానాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో పాత విధానాన్ని పూర్తిగా తొలగిస్తారని ఓ వర్గం చర్చించుకుంటుంటే మరో వర్గం కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్నారంటూ భావిస్తోంది. అయితే ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను కూడా చాలా కీలకం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, ఫ్లాట్స్, బిల్డింగ్స్ ఇలాంటి ఆస్తులపై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నులో మార్పులు ఉంటాయా అనే దానిపై అంచనాలున్నాయి. అలాగే షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్, డివిడెండ్ పన్నుపై స్పష్టత వస్తే చిన్న పెట్టుబడిదారులకు ఊరట కలగబోతోంది. ఎందుకంటే తక్కువ కాలంలో షేర్లు, డివిడెంట్లపై పెట్టుబడులు పెట్టి కొంత లాభాన్ని తీసుకోగలుగుతారు. వాటిపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది కనుక కొంత ప్రయోజనం చేకూరుతుంది. అయితే కొత్తగా తీసుకొచ్చిన విధానంలో దీనిపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్ఎస్టీని విధిస్తోంది కేంద్రం. అందుకే 2026 బడ్జెట్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కీలకం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను కీలక అంశం. ఎస్టీటీ తగ్గింపు లేదా డివిడెంట్ పన్నులో మార్పులు వస్తే చిన్న ఇన్వెస్టర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే గతంలో కేంద్రం ఈ ట్యాక్సుల శాతాన్ని కొంత పెంచుతూ వచ్చింది. గతంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్టీసీజీపై 10% పన్ను విధిస్తే ప్రస్తుతం దాన్ని 12% చేసింది. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఎస్టీసీజీపై గతంలో 15% పన్ను విధిస్తే ప్రస్తుతం దాన్ని 20%కి పెంచింది. అందుకే దీనిపై తీవ్రమైన చర్చ. అయితే ఎల్టీసీజీ, ఎస్టీసీజీ ఇన్వెస్టర్లకు ఎలాంటి ఊరట ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే ఎస్ఎస్టీ కేంద్రానికి సమకూరే ఆదాయ వనరుగా భావించడమే అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల చర్చకు వస్తున్న మరో అంశం దంపతుల జాయింట్ ట్యాక్స్. ఒక్కరే సంపాదించే కుటుంబాలకు ఇది మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం దీనిపై ఒక అంచనా వెలువడింది. ఫ్యామిలీ లెవెల్ ఎగ్జెంప్షన్లో భాగంగా 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక బడ్జెట్ అంటే కేవలం పన్నులకే పరిమితం కాదు. రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. నియోడియమియం, ప్రాసియోడిమియం, డైస్ప్రోమిసియం, టెర్బియం ఇలా 17 రకాల మెటల్స్పై ట్యాక్స్ విధించేందుకు సిద్ధమైంది. దీనికి కారణం వీటిని తవ్వడం చాలా కష్టం. పైగా వాటిని శుద్ధి చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక అవసరమని భావిస్తోంది. దీంతో వీటిపై భారీగా ట్యాక్స్ విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మెటల్స్ను ఎలక్ట్రిక్ వాహనాల్లో, బ్యాటరీల్లో, స్మార్ట్ ఫోన్స్, రక్షణ రంగంలో ఉపయోగించనున్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పైగా ఈ లోహాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇతర దేశాలపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఈ బడ్జెట్ మాత్రం కీలకంగా మారబోతుంది.